విపిఆర్పిఎల్ విష్ణు ప్రకాష్ ఆర్ పొంగాలియా రీసెంట్ హైస్ అయినటువంటి 340 రూపీస్ నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతూ 111 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అంటే అప్రాక్సిమేట్గా 67% టాప్ నుంచి చూస్తే 67% డ్రాప్ అయింది. చాలామంది రీటైల్ అండ్ స్మాల్ ఇన్వెస్టర్స్ ఈ స్టాక్లో స్టక్ అయి ఉండొచ్చు. మీరు కూడా స్టక్ అయి ఉంటే ఈ వీడియో మీకోసమే. మనం ఒక రీజన్ తెలుసుకోవాలి. ఈ స్టాక్ ఫాలో అవటానికి ప్రధాన కారణం ఏంటి? ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉందా? దీన్ని ఫర్దర్గా హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా? ఈ విషయాలు ఇన్వెస్టిగేట్ చేస్తూ రీసెర్చ్ చేసే ప్రయత్నం చేద్దాం. నేను అక్రాస్ పబ్లిక్ డొమైన్స్లో వెతికాను. ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉందా, ఈ ఫాల్కి రిలేటెడ్గా ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉందా, లైక్ ఫ్రాడ్ ఎలిగేషన్స్ కానివ్వండి, రెగ్యులేటరీ పెనాల్టీస్ కానివ్వండి, లేదంటే ఏదైనా మేజర్ డిఫాల్ట్స్ ఏదైనా ఉన్నాయా కంపెనీకి సంబంధించి, స్పెసిఫిక్గా ఈ ఫాల్కి సంబంధించి ఏమైనా రిలేటెడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ ఉన్నాయా అని చెప్పేసి వెతికితే నాకేమీ కనపడలేదు. హౌఎవర్, సో హియర్ ఆర్ సమ్ రిస్క్స్, ఛాలెంజెస్ అండ్ వీక్ సిగ్నల్స్. ఇక్కడ రీసెంట్గా ఇచ్చిన ఫైనాన్షియల్ రిజల్ట్స్ సంబంధించి కానివ్వండి, సో వాళ్ళు ఫేస్ చేసుకున్న రిస్క్స్ కానివ్వండి, ఒక్కసారి ఇంటర్ప్రెట్ చేసే ప్రయత్నం చేద్దాము. ఈ కంపెనీ ప్రధానంగా ఫేస్ చేస్తున్న రిస్క్ ఏంటంటే, వీళ్ళు ప్రధానంగా ఆపరేట్ చేసే వాటర్ సప్లై కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్స్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, వీటి దగ్గర నుంచి వీళ్ళకి పేమెంట్ డిలేస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఫ్రమ్ గవర్నమెంట్ బాడీస్. సో ఈ గవర్నమెంట్ బాడీస్ నుంచి వీళ్ళకి పేమెంట్ డిలేస్ ఉండటం వల్ల వీళ్ళకి స్పెషల్గా క్యాష్ ఫ్లోస్ స్ట్రైన్ అయిపోవటం, అట్లానే వర్కింగ్ క్యాపిటల్కి ఇబ్బంది పడటము, ఇది ప్రధానంగా రెడ్ ఫ్లాగ్. అంటే డెటార్ డేస్ ఇంక్రీజ్ అవడం అనేది ఏదైనా కంపెనీకి ఇది రెడ్ ఫ్లాగ్. అదే ఇప్పుడు విపిఆర్పిఎల్ కంపెనీ ఫేస్ చేస్తూ ఉంది. కంపెనీకి సంబంధించి ఇంకొక రెడ్ ఫ్లాగ్ చూడాలి అంటే వాలటైల్ ఫైనాన్షియల్స్. సో రీసెంట్ క్వార్టర్ Q1 FY26 సంబంధించి వీళ్ళు నెట్ ప్రాఫిట్ అండ్ రెవెన్యూ రెండు కూడాను కాస్త డిక్లైన్ అవ్వడం చూసాము. సో ఎర్లియర్ క్వార్టర్స్తో కంపేర్ చేస్తే టాప్ లైను, బాటమ్ లైను రెండు ప్రెషర్లో కాస్త డిక్లైనింగ్ స్టేజ్లో ఉన్నాయి. సో ఇది కూడాను యాడెడ్ రిస్క్. ఎవరైనా ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, షార్ట్ టర్మ్ ఎవరైనా ప్రాఫిట్స్ కోసం తీసుకున్నా కానివ్వండి, క్వార్టర్లీ రిజల్ట్స్ చూసిన తర్వాత ఇంప్రూవ్మెంట్ లేకపోగా డిక్లైన్ అవడంతో షేర్ని కంటిన్యూస్గా సెల్ చేస్తూ ఉండొచ్చు. సో ఇంకొకటి రిస్క్ చూస్తే హై డెట్, లో ఇంట్రెస్ట్ కవరేజ్. కంపెనీ ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్కి గాను ఏదైతే అప్పు చేశారో అవి ఎక్కువ అవటము, దానికి తగ్గట్టుగానే పేమెంట్స్ డిలేగా రావటము, అంటే డెటార్ రేట్స్ పెరిగిపోవటము, దీంతో ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంది. సో ఇది కూడాను వన్ ఆఫ్ ద మెయిన్ రిస్క్ ఫర్ ఇన్వెస్టర్స్. ఇంకొక రిస్క్ మనం అబ్జర్వ్ చేయాల్సింది షేర్ హోల్డర్స్ సెల్లింగ్, అంటే స్టేక్ రిడక్షన్స్. సెప్టెంబర్ 2025లోనే 6 lakh షేర్స్ ఇన్సైడర్స్ సెల్ చేసినట్లుగా, అది ఈక్వలెంట్ టు 0.481% స్టేక్ ప్రమోటర్ రెడ్యూస్ చేసుకున్నట్టుగా రిపోర్ట్స్ ఉన్నాయి. అది కూడా ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీయడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు మనం. అట్లానే మార్కెట్ సెంటిమెంట్, టెక్నికల్ వీక్నెస్ కూడా. సో రీసెంట్గా 52 వీక్ హైకి ఎగబాకిన ఈ స్టాకు అక్కడి నుంచి సెల్ ఆఫ్ గురవుతూ, అంటే ప్రాఫిట్ బుకింగ్కు గురవుతూ, సో కంటిన్యూస్గా ఈ బ్యాడ్ న్యూస్ కంటిన్యూ అవడంతో ఇది అదే సెల్ ఆఫ్ కంటిన్యూ అయింది. ఓవరాల్గా చూస్తే స్పెసిఫిక్గా బ్యాడ్ న్యూస్ లేకపోయినప్పటికీ కూడా ఇవన్నీ కలిసి వీక్ ఫైనాన్షియల్స్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, లేదంటే టాప్ లైను, బాటమ్ లైను గ్రోత్ లేకపోవడం కానివ్వండి, పేమెంట్ డిలేస్కి సంబంధించిన వర్రీస్ కానివ్వండి, అట్లానే స్టేక్ సెల్ కానివ్వండి, సో ఇవన్నీ కలిసి ఈ స్టాక్ని కంప్లీట్గా డౌన్ సైడ్ మూవ్ చేసింది. ఆల్మోస్ట్ హై నుంచి చూస్తే 67% ఫాలో అవ్వడం జరిగింది. ఈ స్టాకు 340 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 111 లెవెల్స్కి వచ్చింది. ఓకే, ఇప్పుడు యాజ్ ఎన్ ఇన్వెస్టర్ మీరు ఏం చేయాలి? ఒకవేళ మీరు హోల్డ్ చేస్తుంటే ఏం చేయాలి? అట్లానే మీరు కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాము ఈ కంపెనీలో అనుకుంటే ఏం చేయాలి ఒకసారి చూద్దాం. మీరు ఇన్వెస్ట్ చేయాలి, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీలో స్టార్ట్ చేయాలి అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ కంప్లీట్గా ఫాలో అవ్వాలి. క్యాష్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది కంప్లీట్గా మనము నోటీస్ చేయాలి. దాని తర్వాత ఈ డెటార్ డేస్ ఏ విధంగా ఉన్నాయి, అంటే పేమెంట్ రిసీవబుల్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ఇవి ప్రాపర్గా ఉన్నాయా, అట్లానే ప్రమోటర్స్ కానివ్వండి, ఈ ఇన్స్టిట్యూషనల్ స్టేక్ హోల్డింగ్ కానివ్వండి, చేంజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఇది అట్లీస్ట్ మీరు 1 quarter అబ్జర్వ్ చేసి అప్పుడు ఈ స్టాక్లోకి ఎంట్రీ తీసుకోవచ్చు ఒకవేళ కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే. అదే ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే స్టక్ అయిపోయి ఉంటే ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా? అయితే రిస్క్ టేకర్స్ మాత్రమే ఇప్పుడు యావరేజ్ చేయాలి. రిస్క్ టేకర్స్ అంటే ఇది ఏమో రేపు 100 రూపీసు, 90 రూపీసు, 80 రూపీస్కి ఫాలో అయితే అప్పుడు ఏం చేయాలి? సో మీకు ఇంకా లాసెస్ ఇంకా ఎక్కువ అవుతుంది కదా, పెయిన్ ఎక్కువ అవుతుంది కదా. ఒకవేళ బౌన్స్ బ్యాక్ అయ్యి
ఏదన్నా 150, 160 లెవెల్స్కి వస్తే అట్లీస్ట్ మీరు ఎగ్జిట్ అయ్యే అవకాశం వస్తుంది కదా, తక్కువ క్వాంటిటీ ఉంటే. సో ఆ విధంగా చూస్తే రిస్క్ టేకర్స్ మాత్రమే దీంట్లో ఫర్దర్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్ ఈ విపిఆర్పిఎల్కి సంబంధించి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నట్లయితే ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.